విడిచి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను వదలదే ఎవరమ్మా? బాగున్నారా బాగున్నారా బాగున్నారా? ఓహో, అంటే ఒక లైలా కోసం అనగానే నువ్వు బ్యాంకాక్ నుంచి నాగ చైతన్య కోసం వచ్చావా? దిస్ ఈస్ నాట్ నచ్చిమి, దిస్ ఈస్ లైలా. లైలా? నువ్వు లైలా? ఇలా కానీ లైలా ఉంటే సినిమా రిలీజ్ రోజున డైరెక్టర్ ఇంటికి వెళ్ళి మామూలుగా ఉండేది కాదు. నువ్వు లైలా అంటే బాబా. ఎవరు తీసుకొచ్చారమ్మా నేను ఇక్కడికి? నేను బావా, గుర్తుపట్టలేదా? బావా? నేను బావ నీకు? బావా ఇది బాగుంది. ఏది? నీ సొట్ట బుగ్గ. ఆ సొట్ట అని చెప్పు. ఏది ఏది బాగుందో తెలియదు ఆడియన్స్ లేకపోతే. బావా నీ సొట్ట బుగ్గ బాగుంది. ఓకే, నీకు సొట్ట కావాలా? నీకు సొట్ట కావాలంటే ఓ పని చేయి. ఇందాక ఆర్డర్ రెడీ ఏలే, అతను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. యు వాంట్ థాయ్ మసాజ్? థాయ్ మసాజ్ నాకు వద్దు. నేను ఆల్రెడీ చాలాసార్లు చేసాను థాయ్ మసాజు. నీకు మసాజ్ కావాలి, నీకు అందంగా చూపించాలంటే ఇక్కడ కెమెరామెన్ ఆండ్రూ గారు ఉన్నారు చూడిగో, ఆయనదే. అది ఎక్కడా? అది ఆ సెంటర్లో బుడు ఎల్లో టీ షర్ట్ ఉంది కదా, ఆయన నిన్ను అందంగా చూపిస్తాడు. బాగా మ్యూజిక్ కావాలంటే అనూప్ గారు పక్కన కూర్చో. నీకు అవకాశం ఇవ్వాలంటే డైరెక్టర్ గారు పక్కన కూర్చో. ఆయన బాగా వాయిస్తారా? ఎవరు? మ్యూజిక్? అయ్యో 100%. నీకు డబ్బులు కావాలంటే ఇక్కడ కోఆపరేటివ్ సాయిబాబా గారు ఉన్నారు. ఎక్కడా? అక్కడా ఎక్కడా? ఆ మూల. అది లైట్స్ ఆఫ్ చేస్తే సాయిబాబా గారు మీరు తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అలీబాబా నీకు ఇస్తాను నా పాలకోవా. మీరొకటి ఇవ్వరా? థ్యాంక్ యూ వెరీ మచ్. నీ ఒరిజినల్ పేరేంటి? నా పేరు లైలా బావా. ఆ పేరు కాదమ్మా, నీ ఒరిజినల్ పేరు. నా పేరు రాము. రాము? రాము ఏ ఊరు మీది? వరంగల్. వరంగల్. రాము కోసం ఒకసారి క్లాస్. రాము యాక్చువల్గా వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలే. బాగుంది. సేమ్ గెటప్ చూస్తుంటే నాకు ఆ క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. ఫెంటాస్టిక్. చాలే ఊగింది కానీ నువ్వు నేను కోలాటం తప్ప ఏముండరా బాబు. వెళ్ళి అలీబాబా నువ్వు నాకు నచ్చలేదు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. నీకు ఎవరు కావాలంటే వాళ్ళు ఏరుకోపో. చునియా చెప్పారా మీరు పొడుగ్గా డ్రెస్ వేసుకురమని? చెప్పాను కదా. చెప్పారా? మరేది? ఇదేంటి ఇంత పొడుగ్గా ఉంటాను? పొడుగు ఉండాల్సింది వెనక్కి కదమ్మా, ముందు కాదు. కానీ ఈ డ్రెస్ డిజైన్ చేసిన వాడిని కొట్టాలంటే అడ్రస్ చెప్పు. ఎవడమ్మా నీకు డ్రెస్ డిజైన్ చేసినాడు? ఎవడు? అడ్రస్ చెప్పు. మీరు మొదట్లో చెప్పారే బ్యాంకాక్ అని, అక్కడి నుంచే తెచ్చుకున్నాను ఈ డ్రెస్. ఇది అక్కడ డ్రెస్సా? ఇది ఎప్పుడు పడితే అప్పుడు వేయమ్మా, ఓన్లీ నైట్సే వేయాలి. ఇలాగా ఫంక్షన్లో వాటిల్లో ఇట్లా వేసుకురాకూడదు తల్లి. పర్లేదమ్మా, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఓకే కదమ్మా లేడీస్? హ్యాపీయా? ఓకే. మీరు లైసెన్స్ నీకు ఓకే కదా? అంటే మొత్తం తీసామంటే ఏంటి? ఆల్ రైట్ జోక్స్ అపార్ట్. సో మీకు చాలా సర్ప్రైజెస్ ప్రామిస్ చేశాను కదా, ఈ సర్ప్రైజ్ గురించి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. బేసికలీ వాడికి ఏదో పని కావాలి కాబట్టి మనుషుల్ని సృష్టించి ఆడుకుంటున్నాడు. ఆడి సుఖం కోసం మనం బలైపోతున్నాం. ఆడి కష్టాలు పెడితే ఊరుకుంటామా? ఆడిని కన్ఫ్యూజ్ చేసైనా హాయిగా బతికేయాలి. ఎవడి మాట వినకూడదు, ఏమి పట్టించుకోకూడదు. మడత పెట్టి తోసే.
Hey, all the people, listen to the story of Bhimavaram Bullodu. Beep, 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 beep. He is beep, 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 beep. Bhimavaram Bullodu. Oh yeah. Beep, 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 beep. Bhimavaram Bullodu. What time it is? Now it's time to get up on the mic and rule this biz. You know what time it is? It's time to get up on the mic and rule. Hello everybody. ఏయ్ ఎవరు లేరీడా నేను ఒక్కనే ఉన్నా Welcome to the party. బా వస్తున్నా Ladies and gentlemen. Hey! Come on to the dance floor. Come on. Come on. Come on. ఈ నైట్ కి నైట్ వచ్చేసైరా స్టాప్ హోల్డ్ నైట్ అవుట్ ఎందుకమ్మా ఎగ్జామ్స్ ఉన్నాయా గుండె జారి కళ్ళంతయ్యిందా అరే ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 ఇదేం గోలారా బాయ్ అన్న నువ్వు సింగ్ అన్న గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఎవరి కోసం ఎవరి కోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా, లైలా, లైలా. ఒక లైలా కోసం తిరిగాను దేశం ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటే పూల్ నవ్వున శబ్దం వినిపించిందిరా నాకు. తను నవ్వగానే నా హార్ట్ బీట్ ఒక్కసారిగా స్కిప్ అయిందిరా. ఇంకా ఫిక్స్ రా మావా, షీ ఈజ్ మైండ్. నీకెందుకు అనిపించింది నేనే నీ కరెక్ట్ పర్సన్ అని? స్టాప్ ఇట్.
నేను మీరనుకునేలాంటి అమ్మాయిని కాదు. ఏదేమైనా నందుని మాత్రం లైఫ్లో మిస్ అవదలుచుకోలేదురా. ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటే పూల్లో ఉన్న శబ్దం వినిపించిందిరా నాకు. తను నవ్వగానే నా హార్ట్ బీట్ ఒక్కసారిగా స్కిప్ అయిందిరా. ఇంకా ఫిక్స్ రా మావా, షీ ఈజ్ మైండ్. నీకెందుకు అనిపించింది నేనే నీ కరెక్ట్ పర్సన్ అని? స్టాప్ ఇట్. నేను మీరనుకునేలాంటి అమ్మాయిని కాదు. ఏదేమైనా నందుని మాత్రం లైఫ్లో మిస్ అవదలుచుకోలేదురా. ఎలా ఉంది? ఆల్ రైట్. సో ఒక పాట అద్భుతంగా రావటానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎంత అవసరమో ఒక లిరిసిస్ట్ కూడా అంతే అవసరం. సో ఐ వాంట్ టు కాల్ ఆల్ ది లిరిసిస్ట్ ఆఫ్ ఒక లైలా కోసం టీమ్, శ్రీమణి గారు, అనంత శ్రీరామ్ గారు అండ్ ఫణి చంద్ర గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. All right, sir. So, me experience, sir. How was it? ఒక లైలా కోసం ఆడియో మీరు ఎంత ఎంజాయ్ చేశారో అది ఫస్ట్ వినే అదృష్టం మాకే వచ్చింది. అండ్ పాట ట్యూన్ చూస్తున్నప్పుడు అర్థమైపోయింది ఇది ఎంత కలకలని రేపుతుందో జనాల్లో అని చెప్పేసి, ఎస్పెషల్లీ ఇన్ లేడీస్. లైలా అన్నారు, లైలాల్లో ఇది ఎంత కలకలని రేపుతుందని చెప్పేసి ట్యూన్ ఉన్నప్పుడే అర్థమైపోయింది. అందుకోసం ట్యూన్ ఎంత బాగుందో లిరిక్ ఎంత బాగుండాలని చెప్పేసి మేము ఎంత కష్టపడ్డా కానీ, బట్ ఫైనలీ లైలా కోసం, ఒక లైలా కోసం అనే మూవీకి మన పాట రాయడం అనేది చాలా ఎక్సైటింగ్, చాలా ఆనందంగా ఉంది. అండ్ స్టేజ్ని అనంత శ్రీరామ్ గారితో షేర్ చేసుకున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు అనుప్రూమెన్స్ గారు అండ్ విజయ్ గారు. అట్లా ఇట్లా ఉండదండి, సినిమా చూసిన తర్వాత ఒక లైలా కోసం అని అన్నారు, ఇక్కడ 100 లైలాలు వచ్చారు. ఒక్కో లైలాగా ఒక్కో రోజు చేసుకున్నా కానీ 100 రోజులు దాటిపోతుందండి సినిమా. ఇది 100 లైలాలు కాదు, 1000 మంది లైలాలు చూస్తుంటారు. అండ్ ఐ హోప్ దిస్ ఫిలిం will be a huge success. Definitely, and the sir. songs are already మీకు తెలుసు ఎంత పెద్ద హిట్ అయినాయో. Definitely. And I'm very thankful for this opportunity and sharing stage with Anna Sriram garu here. Thank you. Sir, please. ఒక లైలాను చూస్తేనే వరుస పెట్టి 100 పాటలు రాసేయచ్చు, అలాంటిది 100 లైలాలు ఉన్నారు. 100 లైలాలు ఉంటే ఎన్ని పాటలు రాయొచ్చు అని మీరు అడగచ్చు. ఒక్క పాట కూడా రాయలేము. చూడడానికి 100 కళ్ళు సరిపోవు కాబట్టి ఈ 2 కళ్ళు అటు ఉంటాయి, పేపర్ మీద పెన్ మీద కళ్ళు ఉండవు కాబట్టి ఒక్క పాట కూడా రాయలేము. ఇంకా సరదా విషయాలు అటుంచితే, ఈ చిత్రం అన్నపూర్ణ సంస్థ ద్వారా విడుదలవుతుంది. అన్నపూర్ణ అంటే మనకి ఒక మహానటుడి భార్యగా, ఒక మన్మధుడి మాతృమూర్తిగా తెలుసు. అన్నపూర్ణ స్టూడియోకి ఆ పేరు పెట్టడం వెనక నిజమైన ఉద్దేశం ఏంటంటే, నా ఊహలో అన్నపూర్ణ, అన్నం అంటే అన్నం మీకు తెలుసు, పూర్ణం అంటే నిండుతనం, నిండు భోజనం, ఫుల్ మీల్స్ అన్నమాట అన్నపూర్ణ అంటే. ఆ ఫుల్ మీల్స్ ఎవరికంటే అన్నపూర్ణ స్టూడియోలో పనిచేసే వాచ్మెన్ దగ్గర నుంచి చైర్మన్ వరకు అందరికీ నిండు భోజనం ఉండాలని నాగేశ్వరరావు గారి ఆకాంక్ష. అన్నపూర్ణ సంస్థ ద్వారా వచ్చే చిత్రాన్ని చేసిన వారికి, తీసిన వారికి, చూసిన వారికి కూడా నిండు భోజనం ఉండాలని ఆయన ఆకాంక్ష. అందుకని ఇప్పటి వరకు అన్నపూర్ణ చిత్రం గురించి విన్నవారు కానీ, కొన్నవారు కానీ, కన్నవారు కానీ ఎవరు ఆకలితో మిగలలేదు. ఇప్పటి వరకు ఆయన అలా పైనుంచి ఆశిస్తూ అందరి పొట్టలు నింపుతున్నారు. అలాంటి చిత్రంలో పాట రాసే అదృష్టం రావడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతం. ముఖ్యంగా ఈ సినిమాలో నేను రాసిన పాట పతాక సన్నివేశంలో, అంటే క్లైమాక్స్లో వచ్చే పాట. ఒక 50 సంవత్సరాల అనుభవం ఉండి జీవితంలో
అలాంటి పాటలు రాయడానికి అవకాశం ఇస్తారు అలాంటి వ్యక్తికే. కానీ దర్శకులు నన్ను నమ్మి ఈ కథ సారాంశాన్ని, ఆయన ఆత్మని ఈ పాటలో నేను ఆవిష్కరించగలను అన్న విశ్వాసాన్ని నా మీద వ్యక్తపరిచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంచుమించు 4 నెలలు పాట పూర్తయ్యేదాకా సహనంతో వేచి ఉన్నందుకు దర్శకులకి అలాగే సంగీత దర్శకులకి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక లైలా కోసం అందరి అంచనాలని మించిన విజయం అందుకోవాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఇప్పుడు స్టేజ్ మీదకి ముగ్గురిని ఇన్వైట్ చేస్తున్నాను. ముందుగా మా డైరెక్టర్ కొండ విజయ్ కుమార్ గారిని వేదిక మీద రావాలి. అలాగే మరి ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ గారిని కూడా వేదిక మీద రావాలి. అలాగే ఈ సినిమాని నటించిన నటీనటులందరినీ చాలా అందంగా చూపించిన మా కెమెరామెన్ ఐ ఆండ్రూ గారిని వేదిక మీద రావాలి. సార్, మీ ముగ్గురిని 3 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ముందుగా మిమ్మల్ని అడుగుతాను. ముందు రావాలమ్మా. చాలా వెరీ గుడ్. మీరు ఫస్ట్ గుండె జారే గల్లంతైంది, చాలా మంచి టైటిల్, యూత్కి బాగా హత్తుకుంది. ఇప్పుడు ఒక లైలా కోసం, ఒక లైలా కోసం అనే టైటిల్ పెట్టారు కదా, ఇది మీ లైలా కోసం పెట్టుకున్నారా లేకపోతే ఆ లైలా కోసం పెట్టారా? కథలో హీరో పేరు కార్తిక్ అండి. కార్తిక్ లైలా కోసం. కార్తిక్ లైలా కోసం. రియల్ లైఫ్లో మీకు లైలా ఉందా లేదా? లేదండి. ఇంకా మ్యారేజ్ కాలా? బ్యాచులర్. బ్యాచులర్ అంటమ్మా. అండ్ కెమెరామెన్ గారు, మీరు ఏ లైలా కోసం ఈ సినిమాని అందంగా తీశారు? అంటే మీకు ఆల్రెడీ లైలా ఉంది, ఇంట్లో ఆల్రెడీ లైలా ఉంది. అవును అవును. ఒక లైలా, ఈ లైలాని చాలా అందంగా చూపించారు. మీరేమంటారు ఈ లైలా కోసం? అదర్ క్వశ్చన్ ఏంటి? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చనా? నేను అమ్మాయి కోసం బాగా తీశారు కదా సినిమా, అది మీరు ఏ ఉద్దేశంతో తీశారని అడుగుతున్నాను నేను. అంటే చాలా సినిమాలు అందంగా తీశారు, అంటే మీరు ఎంత బాగా తీశారని అడుగుతున్నాను లైలా కోసం. అంటే ఇది లైవ్ కదా, అలా ఆవిడ చూస్తుంటుంది. ఆయన అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి అని మైక్ నా చేతిలో పెట్టేశాడు ఆయన. ఇట్స్ ఆల్ రైట్ సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్. ఓకే. ఏమంటే వీళ్ళు ఏమడిగినా ఇదే చెప్తారండి. వీళ్ళ ముగ్గురిది ఒక ఫోటో నా దగ్గర ఉంది, ఆ ఫోటో నేను చూపిస్తాను. వీళ్ళు చాలా అసలు నాకేం తెలీదు, ఒక లైలా కోసం మీరు యాంకరింగ్ బాగా చేస్తారు, నేను మ్యూజిక్ బాగా చేస్తాను, ఆయన బాగా తీస్తారు అనగానే ఆయన సైడ్ అయిపోయారు. వీళ్ళు ఎంత పెద్ద దొంగలంటండి మీకు తెలీదు. మీరు రెడీయా చూడటానికి? రెడీ? కొంచెం ఈ పక్క రండి, మీ ఫోటో చూపిస్తాను. వీళ్ళు ఎంత దుర్మార్గం చేశారు అనేది మీరు ఇప్పుడే చూస్తారు. కానీ రెడీ, 1 2 3. ఇది ఒకళ్ళకి కత్రినా కైఫ్, ఒకళ్ళకి సమీరా రెడ్డి, ఇంకోటి బిపాషా బాషు. కాదండి వెళ్ళే ఏమో చేతు నువ్వేమో మాడతా. నాగార్జున గారు నేను ఒక విషయం చెప్తా. నాగార్జున గారు వెళ్ళి బాంబే పంపించి మ్యూజిక్ సిట్టింగ్స్ అక్కడ చేసుకోండి అని బాంబే పంపిస్తే వీళ్ళు చేసింది ఇది. వీళ్ళేమో మాకేం తెలీదు, అందంగా యాంకరింగ్
ఏంటమ్మా నువ్వు సో వచ్చి బాంబేలో మ్యూజిక్ సిట్టింగ్స్ పంపిస్తే ఈ పని చేసి వచ్చారనమాట. ఏ నాకు ఒక చిన్న డౌట్ అండి. విజయ్ గారు అద్భుతమైన సినిమా తీశారు, ఆండ్రూ గారు అద్భుతమైన విజువల్స్ చూపించారు, అనూప్ అద్భుతమైన ఆడియో ఇచ్చాడు. మీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి అంటే సరే వాళ్ళు ఏ పని మీద వెళ్ళారో నాకు తెలీదు, కానీ అవుట్పుట్ అద్భుతంగా ఉంది. మీ గురించి నాకు ఒక చిన్న విషయం తెలిసింది. ఏంటది? అది బాంబే స్విట్జర్లాండ్లో కాదు, మొన్న హైదరాబాద్లో జరిగిందంట. హైదరాబాద్లో ఇక్కడ ఇది లైవ్ అయ్యా బాబు, ఇది మా ఆవిడ చూస్తుంది అక్కడ. మీకు పెళ్ళైంది, మీకు పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు. మరి మీ సంగతి ఏంటి? ఒకసారి చూసేద్దామా? ఇప్పుడు వచ్చే విజువల్ ఏ సర్టిఫికెట్ కాదు, AA. కళ్ళు మూసుకుంటారంటే మూసుకోండి. 3, 2, 1. ఏంటిది? ఆ పాప ఎవరు? సన్నీ లియోన్. ఇది నిజమా? ఇది నిజమా అండి? నిజమా కాదా? చేతు ఇట్రా, నీ నెక్స్ట్ సినిమాలో నేను ఫ్రీగా చేస్తాను, ఒక్క నైట్ డిన్నర్ ఏర్పాటు చేయి. మీరు ఫ్రీ వద్దండి, సన్నీ లియోన్ని ఫ్రీగా చేయమనండి చాలు. థ్యాంక్ యూ. జస్ట్ ఇది ఫన్ కోసం ఫేసు చేంజెస్ అయ్యి. అమ్మ డైరెక్టర్ చాలా మంచి ఆయన, ఆండ్రూ గారు చాలా మంచోడమ్మా. మీ ఆయన చాలా మా చెడ్డోడు కాదు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ కూడా చెడ్డోడు కాదమ్మా, చాలా మంచోడిని. నేను కూడా డార్లింగ్ చాలా మంచోడిని. థ్యాంక్ యూ వెరీ మచ్.